మనం క్యాన్సర్‌ని 3 పద్ధతుల ద్వారా ట్రీట్ చేస్తాము. ఒకటి ఆపరేషన్ చేసి కంతిని తీసేయడము. 2 రేడియేషన్ ఆ కంతిని ఆపరేషన్ గనుక తీసేయలేకపోతే లేదా కొన్ని చోట్ల నొప్పి అది ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి తగ్గించడానికి రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఎక్స్‌రేస్ ఫోకస్ చేసి ఆ కంతి మీద అది మాయమయ్యేటట్టు గానీ, తగ్గేటట్టు గానీ చేయడం. ఈ 2 వదిలేస్తే మూడోది కీమోథెరపీ. కీమోథెరపీ అనేది శరీరం అంతా మందు ఎక్కించడము కేవలం. ఆ మందు శరీరం అంతా వెళ్తుంది కాబట్టి శరీరంలో ఎక్కడున్నా సరే, ఎన్ని చోట్ల ఉన్నా సరే పనిచేసే మందునే కీమోథెరపీ అంటారు. కెమికల్స్ వాడతారు కాబట్టి దానికి కీమోథెరపీ అనే పేరు వచ్చింది. ఆ కీమోథెరపీ అనే మాట వాడడం వల్ల మనకి పలానా రకమైన మందులు ఇస్తారు. ఈ మందులకి ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి అని వెంటనే తెలుస్తుందని ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. కీమోథెరపీ ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్స్ తోటి క్యాన్సర్ని నయం చేయడాన్ని కీమోథెరపీ అంటారు. ఇది 2 రకాలు. నోట్లోంచి టాబ్లెట్లు ఇవ్వడము లేదా నరాలకి మందులు ఇవ్వడం. అయితే సాధారణంగా కీమోథెరపీ 99%, 95, 96% మందులు మాత్రము అన్నీ నరాల గుండా ఎక్కించడం కాబట్టి ఇంట్రావీనస్ మెడికేషన్ అంటారు. కాబట్టి దాన్ని కీమోథెరపీ అంటాము. ఇది పీరియాడికల్‌గా అంటే రోజువారీ వరుసగా కొన్ని రోజులు కానీ, వారానికి ఇన్ని రోజులని కానీ, ప్రతి వారం అని కానీ, 2 వారాలకు ఒకసారి అని కానీ, 3 వారాలకు ఒకసారి అని కానీ ఇస్తూ ఉంటాము. సాధారణంగా కీమోథెరపీ అనేది 3 వారాలకు ఒకసారి ఎక్కువ క్యాన్సర్స్‌లో వాడుతూ ఉంటాం. ఈ కీమోథెరపీ అనే దానివల్ల మనకు వెంటనే అర్థమయ్యేది ఏంటంటే జాగ్రత్తలు పాటించాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జాగ్రత్తలు ఏమిటి అంటే వాళ్ళు సరే శుభ్రమైన ఆహారం అంటే ఇంట్లో వండిన ఉడికిన ఆహార పదార్థాలు పచ్చివి మనం ఎంత కడిగినా చేసినా శుభ్రం కావు కాబట్టి ఉడికిన పదార్థాలన్నీ క్లీన్గా ఉంటాయి కాబట్టి ఉడికించిన పదార్థాలు తినాలని చెప్తాము. తర్వాత కాచి చల్లార్చిన మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు కూడా శుభ్రంగా ఉంటాయని చెప్తాం. ఇవి 2 ఎందుకు చేయాలి అంటే కీమోథెరపీ అనే ఇచ్చినందువల్ల రక్త కణాలు తగ్గడము, ఇమ్యూనిటీ తగ్గడము జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి దగ్గు, జలుబు, విరోచనాలు ఇలాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి సాధ్యమైనంత వరకు తగ్గించడానికి, ప్రివెంట్ చేయడానికి ఆహారము విషయంలో, మంచినీళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్తాం. ఇంకా కీమోథెరపీకి మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రక్త కణాలు తగ్గుతాయని అన్నాను. అవి రక్త కణాలు బాగా తగ్గితే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ అంటాం శరీరంలో. మన చర్మంలో కానీ మ్యూకోజా అంటే నోట్లో, పేగుల్లో, పొట్టలో ఉండే లైనింగ్ని మ్యూకోజా అంటారు. అలాగా వీటి తర్వాత రక్త కణాలు ఈ 3 కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్. క్యాన్సర్ సెల్స్ కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్. సో క్యాన్సర్ సెల్స్ కోసం మనం ఇచ్చే మందులు ఈ నార్మల్ సెల్స్ మీద కూడా పనిచేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో స్కిన్ మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఈ నెయిల్స్, జుట్టు కూడా స్కిన్లో భాగాలే కాబట్టి ఈ జుట్టు రాలడము, గోళ్ళకి నల్లటి రంగు రావడము క్యాన్సర్లో జరుగుతుంది. జుట్టు రాలడం వల్ల మనకి అది కొంత సమాజంలో తిరగడానికి అభ్యంతరంగా ఉండొచ్చు. సో అది ఒకటి తెలుసుకోవాల్సిన విషయం. దానికి కావాల్సిన ప్రత్యామ్నాయం ఒక విగ్ అనండి, లేకపోతే ఒక స్కార్ఫ్ కట్టుకోవడం అనండి, ఇలాంటివి మనం చేయడానికి చూసుకోవాలి. రెండోది ఈ రక్త కణాలు తగ్గడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందన్నాను. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యూకోజా అంటే నోట్లోంచి ముడ్డి దాకా ఉండే లోపల లైనింగ్ దెబ్బతినడం వల్ల కడుపులో ఉబ్బరము, నోట్లో ఏదైనా పదార్థం తింటే నోరు మంట, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఆ టైంలో కమ్మటి పదార్థాలు అంటే కారము, పులుపు లేనివి, ఉడికినవి, సాఫ్ట్గా ఉన్నవి తినాలని చెప్తూ ఉంటాం. దీస్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. డైట్ విషయంలో కీమోథెరపీ జరుగుతున్నప్పుడు వండిన పదార్థాలు, ఉడికిన పదార్థాలు ఇంట్లో చేసినవి శుభ్రత కోసం, క్లీన్లీనెస్, బాగా ఉడికినవి అయితే స్టెరైల్గా ఉంటాయి కాబట్టి అలాంటి ఆహారం తీసుకోమంటాము. మంచినీళ్ళు కాచి చల్లార్చినవి అయితే మంచివి. దాంట్లో ఇంకా అసలు క్రిములు అనేవి ఉండవు కాబట్టి అది క్లీన్గా ఉంటుంది. ఈ రకమైన ఆహారం. ఈ నిషిద్ధ పదార్థాలు అనేవి ఏమీ ఉండవు. ఒకవేళ డయాబెటీస్ ఉంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా వాడే ఆహారము, ఇంకేదన్నా జబ్బులు ఉంటే దానికి తగ్గ ఆహారం ఎలా వాడుతున్నారో అవి కంటిన్యూ చేయడమే తప్ప కేవలం కీమోథెరపీ తీసుకున్నందువల్ల ఫలానా ఆహారం తీసుకోకూడదని రూల్ ఏమీ ఉండదు. శుభ్రమైన ఆహారం మాత్రం తీసుకోవాలనేది ఇంపార్టెంట్. కీమోథెరపీ తీసుకునేటప్పుడు నొప్పి అనేది ఏమీ ఉండదు.
ఇంట్రావీనస్ ఇంజెక్షన్ చేసినప్పుడు ఐవీ లైన్ పెట్టాలి కాబట్టి అది గుచ్చుతారు కాబట్టి అది బాధ తప్ప వేరే ఎక్కేటప్పుడు బాధ ఏమి ఉండదు. ఎక్కిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్కి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోరు పూతలాగా వచ్చింది, ఆ మ్యూకోజా దెబ్బతిన్నది, అప్పుడు నోట్లో ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు నోరు మంట నొప్పి ఉండొచ్చు. అలాగే కడుపులో లైనింగ్ ఆ మ్యూకోజల్ లైనింగ్ ఎఫెక్ట్ అయినందువల్ల ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఇరిటేషన్ వస్తే కడుపు నొప్పి లాంటిది రావచ్చు. అలాంటి ఎఫెక్ట్స్ వల్ల నొప్పి తప్ప కేవలం మందు ఎక్కేటప్పుడు నొప్పి రాదు. అయితే కీమోథెరపీ అనేది జాగ్రత్తగా ఐవీలోకి సరిగా నరాల్లోకి సరిగా వెళ్ళకపోతే అది బయటికి కనుక వెళ్తే అది చర్మాన్ని యాసిడ్ పదార్థంలాగా తినేసినట్టుగా జరిగి అక్కడ అల్సర్ పుట్టి అక్కడ నొప్పి రావడం అనేది జరగచ్చు. అది కొంత అజాగ్రత్త వల్ల కానీ అశ్రద్ధ వల్ల కానీ లైన్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కానీ జరిగే ప్రాబ్లం తప్ప డైరెక్ట్గా కీమోథెరపీ వల్లనే నొప్పి ఉంది అని అనడానికి లేదు.